రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదేశం అని చెప్తున్నారు. ఎవరైనా రాక్షసులను రావణాసుల్ని స్ఫూర్తిగా తీసుకుంటారా అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక యుద్ధానాన్మిగా లాగా తాను చేసిన విధ్వంసం గురించి గొప్పలు చెప్పుకుంటారా అని హిట్లర్లు ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో అన్ని చోట్ల విధ్వంసం సృష్టించాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తన మంత్రుల కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టారని, తమ ఇండ్లను కాపాడామని అడుక్కుంటే వారి విషాదాన్ని ఏడుపులు చూసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఆ బ్యాచ్ కి ఇక్కడున్న 3 మంత్రులు సభ్యులు కూడా దోచుకుంటున్నారని చెప్పారు. ఖమ్మంలో ఉన్నది 3 మంత్రులు కాదు, 3 మోసగాలు అని చెప్పారు. వీళ్ల నాయకత్వంలో ఖమ్మం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని చెప్పారు కేటీఆర్. జోరుగా ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ ని మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో, రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, ఇంత పోనీ కరెంట్ అన్నా సరిగ్గిస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే 6 కాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. 3 మొనగాళ్లు కాదు, 3 మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి